అందరికీ నమస్కారం. సమర్పించుకుంటూ తాత ముత్తాతలు తండ్రులు ఇచ్చే ఆస్తి ఏదైనా మాకుంది అంటే ఇప్పటిదాకా నన్ను ఏ మాటలతోటి ఆశీర్వచనాలు సమర్పించారో నాకు ధన్యవాదాలు. అదంతా కూడా వారు నాకు ఇచ్చినటువంటి ఆస్తులు. ఆ పరంపరని నాకు తోచినంతగా నేను ఫాలో అవుతున్నాను తప్ప దాసుడి యొక్క గొప్పతనం ఏం లేదు అందులో. నా జీవితంలో ఏమైనా నేను సాధించాను అని అంటే అదంతా కూడా నా పెద్దల యొక్క ఆశీర్వచన బలమే తప్ప దాసుడు కూడా లేదు. ఎన్నో సాధించాను కానీ 2009లో నాన్నగారితో పాటుగా ప్రధాని గారితో పాటుగా చేసిన కార్యక్రమమే గుర్తుంది. కానీ మళ్ళీ అది ఎలా అవుతుందో అనుకుంటే అదంతా చేయలేకపోయాడు. అందుకనే నేను నా జీవితానికి పూలపాటలు వేసిన వారిలో ఆ దాసరి చేసి నన్ను బొమ్మపల్లిలో ఉన్నటువంటి రోజుల్లో నాకు చెప్పిన మాటలు కానీ మార్గదర్శకాలు కానీ 2003లో హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి కాస్త మార్గంలో నడవడం కానీ ఇదే నన్ను ఈ స్థాయికి చేర్చాయేమో అని నా యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఒక అర్చకుడికి స్వామి యొక్క ఆలయంలో స్వామి యొక్క నిత్య కైంకర్యం చేస్తూ అదే ఆలయానికి కుంభాభిషేకాన్ని నిర్వహించడం అని అంటే ఒక యజ్ఞాచార్యులకి దానికి మించినటువంటి గొప్పతనం లేదు అని చెప్పి మనకి ఆగమశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అది నేను సేతు తీర్థ నివాసులుగా పిలుచుకుంటూ ఉంటాను. బ్రిడ్జ్ అంటే సేతువు, వాటర్ అంటే తీర్థం అని ఆయన సేతు తీర్థ నివాసులుగా కీర్తించుకుంటూ ఉంటాను అన్నమాట. అక్కడ దాన్ని నిర్వహించి 2011లో కుంభాభిషేకం అయిన వెంటనే నేను జాయిన్ అయ్యాను. 2023లో 12 సంవత్సరాల తర్వాత పుష్కరోత్సవాన్ని నిర్వహించడం ఇదంతా కూడా నా యొక్క పినతండ్రుల ఆశీర్వచన బలంగా నేను భావిస్తూ ఉన్నాను. పైనుంచి మా తాతగారు పితామహులు, మాతామహులు, మా తండ్రి గారు అందరూ కూడా వారి ఆశీర్వచనాన్ని ఆ వైకుంఠం నుంచి మాకు అందజేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి అంటే భగవదపచారం కంటే భాగవతాపచారం చాలా చేయకూడదు అని చెప్పి మనకి సంప్రదాయం చెప్తుంది కనుక ఆ విషయంలో ఎక్కడా కూడా లోటుపాట్లు రాకుండా చూసుకోవాలి అనేటువంటి సంకల్పంతో ఎంత అయినా పర్వాలేదు అలా అని చెప్పి నేనేమో కోట్లు సంపాదించేస్తున్నాను కాదు. కానీ నేను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే నాకు అటువంటి మనస్సుని ప్రసాదించినటువంటి మా తల్లిదండ్రులకి ముఖ్యంగా నేను చాలా చాలా కృతజ్ఞతలు. నా యొక్క సంపాదనలో కొంత భాగాన్ని ముందు నుంచే తీసి పక్కన పెడుతూ ఉంటాను అన్నమాట. నాకు చాలా ఇష్టమైనటువంటిది పుస్తక ముద్రణ. ఆ గ్రంథాన్ని మనకి అలభ్యమయ్యేటువంటి గ్రంథాలను మళ్ళీ జన్మాహిళంలో తీసుకురావడానికి పడుతున్నటువంటి చాలా మంది మా రామచంద్రన్ లాంటి వారు కష్టపడుతున్నటువంటి బయటికి తీసుకురావాలనే సంకల్పాన్ని చేసినప్పుడు ఆ పుస్తక ముద్రణ కోసం నేను చాలా ఇష్టపడతాను. దానిలో నా ద్రవ్యం కొంతైనా కానీ ఉపయోగపడితే అది నా కుటుంబం అందరికీ కూడా
నాకు తల్లిదండ్రులు ఏవైతే ఇచ్చారో అవే నేను మా పిల్లలకి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని కూడా నేను ఇస్తున్నాను పలానా దానికి అనేటువంటిది ఇప్పటి నుంచి చెప్తూ ఉంటాను. ఎందుకంటే అది నేర్చుకుని వాళ్ళు కూడా వాళ్ళ సంపాదనలో కొంత సంప్రదాయానికి ఉపయోగించేలాగా వాళ్ళు ఎప్పటి నుంచో తీర్చిదిద్దడం బాధ్యతగా స్వీకరించి చేస్తూ ఉన్నాను అన్నమాట. నా సంపాదనలో కొంత దాన్ని ఎప్పుడు కూడా ఒక 3 కార్యక్రమాల కోసం పక్కన పెడుతూ ఉంటా. ఒకటి ఈ పుస్తక ముద్రణ, 2 ఇలాంటి గోష్ఠిని నిర్వహించడం, 3 ఎవరైనా పేదవారిగా ఉన్నటువంటి వారి చదువుకి ఉపయోగిస్తా. ఏ విధమైనటువంటి ఏదో ఊరికే డబ్బులకి ఏదో కష్టాల్లో ఉన్నామంటే అలాంటి వాళ్ళకి కాకుండా చదువుకి ఇస్తే అది వాళ్ళు రేపు ఇంకొకరికి వారు సహాయం చేసేటువంటి స్థాయికి వెళ్తారు. ఇందాక బండపల్లిలో నా మొట్టమొదటి ప్రయాణం ప్రారంభమైంది. అక్కడ సుమారుగా నా అప్పుడు జీతం 1500 రూపాయలు, ఫస్ట్ జీతం నాది 98లో. ఆ డబ్బులతోటే 10 మందిని చదివించాను. ఆ 10 మంది ఇప్పుడు స్కూల్స్లో ఉపాధ్యాయులుగా, ప్రధాన ఉపాధ్యాయులుగా కూడా ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు నన్ను ఫాలో అవుతూనే ఉంటారు.